టార్గెట్గా ట్రంప్ దూకుడు పెంచారు. సుంకాల పెంపు అంటూ దాడి చేసిన ట్రంప్ ఇప్పుడు మరో బాంబు పేల్చడానికి సిద్ధమయ్యారు. ఏకంగా ఐటీ రంగంపై కన్నేశారు. పూర్తిగా మట్టి కరిపించాలని కంకణం కట్టుకున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై టారిఫ్ల ద్వారా ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇప్పుడు హైర్ బిల్ H1B వీసా మార్పుల రూపంలో భారత ఐటీ రంగాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ చర్యలు భారతదేశం ముఖ్య ఎగుమతి రంగానికి, ముఖ్యంగా టెక్నాలజీ సర్వీసెస్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. భారత కంపెనీలు అమెరికాలోని క్లయింట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. H1B వీసాలు ఈ రంగానికి కీలకం. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఉద్యోగాలు, ఆదాయాలు, ఆర్థిక ప్రభావం గణనీయంగా తగ్గవచ్చు. హల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది రిపబ్లికన్ శానిటరీ బెర్నీ మొరెనో ప్రతిపాదించబడిన బిల్లు. ఇది అమెరికా కంపెనీలు విదేశాలకు ఉద్యోగాలు అవుట్సోర్స్ చేస్తే 25% పన్ను విధిస్తుంది. ఈ బిల్లు అమెరికాలోని ఉద్యోగాలను కాపాడడానికి ఉద్దేశించబడింది. భారత ఐటీ కంపెనీలు ఈ అవుట్సోర్సింగ్ మోడల్పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇది అమెరికా క్లయింట్లకు ఖర్చులని పెంచుతుంది. ఫలితంగా కొత్త కాంట్రాక్టులు తగ్గవచ్చు, లాభాలు దెబ్బతింటాయి. ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం ఈ పన్ను ఫెడరల్ కార్పొరేట్ పన్ను, స్టేట్ పన్నులతో కలిపి అవుట్సోర్సింగ్ ఖర్చును 60% వరకు పెంచవచ్చు. ఇది భారత ఐటీ రంగం పోటీని తగ్గిస్తుంది. TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఇతర మార్కెట్ల వైపు మళ్లాల్సి వస్తుంది. ట్రంప్ H1B వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా మార్చాలని ప్రణాళిక వేస్తుంది. డిసెంబర్ 2025లో వచ్చే ప్రతిపాదనలో వార్షిక 85,000 వీసా క్యాంప్ నుంచి మినహాయింపులకు సవరించడం, థర్డ్ పార్టీ ప్లేస్మెంట్లపై కఠిన నిబంధనలు విధించడం ఉంది. ప్రధాన మార్పు ఏమిటంటే లాటరీ సిస్టమ్కు బదులు వేజ్ బేస్డ్ వెయిటెడ్ సెలక్షన్, అంటే ఉన్నత వేతనాలు ఆధారంగా ప్రాధాన్యత. ఇది భారతదేశం నుంచి వచ్చే ఎంట్రీ లెవెల్ టెక్ వర్కర్లను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే వారు తక్కువ వేతనాలతో మొదలు పెడతారు. భారతీయులు H1B వీసాల్లో 70 నుంచి 75% ఉంటారు. ఈ మార్పు వారి కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. అలాగే వీసా డినయల్ రేట్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు భారత ఐటీ రంగానికి తీవ్ర దెబ్బతీస్తాయి, ఎందుకంటే అమెరికా మార్కెట్ ఈ రంగం ఆదాయాల్లో 60% కంటే ఎక్కువ ఉంటుంది. H1B పరిమితులు ఉద్యోగాలు తగ్గించి అమెరికాలోని ప్రాజెక్టులు ఆలస్యం చేస్తాయి. క్లయింట్ అవుట్సోర్సింగ్ను తగ్గించవచ్చు. హైర్ యాక్ట్ వల్ల ప్రాఫిట్ మార్జిన్లు తగ్గి కొత్త కాంట్రాక్టులు రావడం కష్టమవుతుంది. ఫలితంగా భారతదేశంలో ట్యాక్స్ కలెక్షన్లు తగ్గవచ్చు. 2 లక్షలకు పైగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను కోల్పోవచ్చు. కంపెనీలు US లో లోకల్ హైరింగ్ పెంచాల్సి వస్తుంది. ఇది ఖర్చులను పెంచుతుంది. రెమిటెన్సెస్ మీద పన్ను పెంపు కూడా భారత ఆర్థికానికి ఒత్తిడి తెస్తుంది, ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోని పెద్ద రెమిటెన్స్ రిసీవర్. ట్రంప్ మొదటి టర్మ్లో H1B డెనియల్స్ పెరిగినట్లుగా ఈసారి కూడా అమెరికన్ వర్కర్లను కాపాడే దృష్టితో మార్పులు వస్తాయి. భారత ఐటీ రంగం US మార్కెట్ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. ఆగ్నేయాసియా, యూరోప్, మధ్య ప్రాచ్యంలో విస్తరించాలి. భారత ప్రభుత్వం బడ్జెట్ 2025లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా రంగాన్ని రక్షించాలి. AI, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టడం ద్వారా పోటీగా నిలవచ్చు. అయితే ఈ మార్పులు భారత అమెరికా సంబంధాలను బలహీనపరచవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.